నాకు ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు, మాకివ్వండి ఉద్యోగం అని మీరంటే నీకు ఉద్యోగం వస్తుంది, కానీ ఉద్యోగానికి తగిన అర్హతను సంపాదించుకొని నీలాగే ఎందరో పోటీ పడితే ఆ పోటీలో గెలిస్తే నీకు ఉద్యోగం. కానీ ఆయన ప్రక్కన ఉన్నప్పుడు మాత్రం ఈ పోటీ పరీక్షలు అర్హతలు ఏమక్కర్లా, ఆయనకున్న అధికారం అలాంటి. అలాగే దేవునికి ఇచ్చిన అధికారం ఇప్పుడు ప్రాణం ఉండగా, ఆరోగ్యం ఉండగా, వయస్సు ఉండగా నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకొనుట. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైనా ఇచ్చేటప్పుడు మంచి గ్లాస్తో నీళ్ళు ఇవ్వాలని, మంచి పండు ఇవ్వాలని, మంచి ఆహారం ఇవ్వాలని ఆశపడితే మంచి వయస్సులో దేవునికి మన జీవితాలను అప్పగించి, మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి, మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, మీ కష్టం మీద మీరు పడండి, కానీ రక్షించబడ్డానన్న ఒక ఆత్మ సంతృప్తే శిలువ మరణములోని రెండవ రక్షణ, రెండవ ఆశీర్వాదం. ఆ మూడవది ఏంటో చూద్దాం. అక్కడే యోహన్ రాసిన సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం ఒకసారి. యోహన్ సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. 27. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మూడవ ఆశీర్వాదము, శిలువ మరణములో ఆదరించే మనసు ఉండాలి. ఏ మనసు ఉండాలి? ఆదరించే మనసు. బయట వాళ్ళని ఆదరించదులేండి, సొంత వాళ్ళను, జన్మనిచ్చిన అమ్మను, జన్మనిచ్చిన నాన్నను, గర్భము మోసిన తల్లి, దొమ్మల మీద ఎక్కించుకుని భుజాల మీద మోసిన తండ్రి, వారు ఒంటరితనాన్ని అనుభవించుకోకుండా ఆదరణ. యేసుప్రభుల వారు పుట్టినప్పటి నుంచి కాదు, గర్భంలో పరిశుద్ధాత్మ వలన పడినప్పటి నుంచి కూడా అనేకమైన అవమానాలు ఎదుర్కొంటూనే వస్తుంది మరియా. లాస్ట్కు తర్వాత పుట్టిన తోడబుట్టిన వాళ్ళు కూడా ఈయనను ఒక వింతగా విచిత్రంగా చూశారు. అప్పుడప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను నేను. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నాకు తెలిసి బైబిల్ జ్ఞాన ప్రకారంగా ఒక 4-5 మంది ఇంట్లో పుట్టనివ్వండి, ఎంతమంది అన్నా పుట్టనివ్వండి. పూర్వపు దినాల్లో క్రికెట్ టీములు కన్నారు మన వాళ్ళంతా. అంటే ఇంట్లో 11 మంది 12 మంది పుట్టేవాళ్ళు. మా ఇంట్లో క్రికెట్ టీం 11 మంది. ఎక్స్ట్రా ప్లేయర్ లేకముందే కట్ అయిపోయింది. సరేలేండి, ఎన్నన్నా చేయండి, పెద్దవాడి మీద తండ్రికి, చిన్నవాడి మీద తల్లికి ఎక్కువ మమకారాలు. మరి మధ్యలో వచ్చిన మా సంగతి మధ్యలో వచ్చిన మా సంగతి అంటారా? మీరు కూడా పిల్లలే అబ్బా, కాదని కాదు, మీరు కూడా బిడ్డలే, కాదని కాదు. ఎందుకు అలాగా అంటే, ఎన్నో ఆశలతో దాంపత్య జీవితంలో జన్మించిన మొదటి సంతానం మీద తల్లి కన్నా తండ్రికి ఎక్కువ ఆశలు. తర్వాత శరీరం ఉడికిపోయి ఇక ఆగిపోయిన తర్వాత, అంటే ఋతుక్రమం ఆగిపోతుంది, ఆగిపోక ముందుగా పుట్టిన చివరి వాడి మీద ఇంకా మళ్ళా నాకు పిల్లలు లేరు, వీడే లాస్ట్, ఈమె లాస్ట్ అని తల్లికి. అయితే ప్రియులారా, ఆ పిల్లలు, బైబిల్ గ్రంథం చెప్పిన మాట ఏంటంటే, ఆ పిల్లలు తల్లిదండ్రులు వృద్ధాప్యం వచ్చినాక తల్లిదండ్రులకు నీడనివ్వాలంట. బైబిల్ చెప్పింది, నీడనివ్వాలి. అమ్మ మేము ఉన్నామమ్మా, చాలా బాగా కష్టపడ్డావు, ఇంకా రెస్ట్ తీసుకో. ఈ వెనకలి ముసలోళ్ళు ఉండరు, వీళ్ళు ఊరుకుండరు. అంటే కాలు అల్లాడినంత వరకు ఏదో ఒక పని చేసి మీకు 10 రూపాయలని ఆశ వల్లది. అందుకన్నా నేను తప్పుగా అనుకోమాకండి, వాళ్ళు ఊరుకుంటారు, ఏదో ఒకటి చేసి ఇవ్వాలని ఆశే. అయితే మీరెప్పుడు వాళ్ళని చూసుకుంటారు? ఇంకా జీవితాంతం మీ కొరకు కష్టపడుతూనే ఉన్నారే, వాళ్ళ కొరకు మీరేం చేస్తారు? కూర్చోబెట్టి సాయంత్రం అయ్యేసరికి మీ పిల్లలకు మీరు ఆపోకోడాలు ఈపోకోడాలు అన్నీ తెచ్చిస్తారులే. వాళ్ళ రుచులు అభిరుచులు
ఈ నాలుక మీద ఉన్నటువంటి రుచి మొగ్గలన్నీ అరిగిపోక ముందుగానే ఏం తింటే మాకేమి రుచిలే అన్నాడు 84 ఏళ్ళు ఉన్నటువంటి బర్జిల్లై. అలాగే రుచి చచ్చిపోక ముందుగానే రుచి కలిగింది ఏదైనా పెట్టి సంతృప్తిగా చూడమే. యేసు ప్రభు చనిపోతుంటే ప్రియమైన శిష్యుడైన యోహానని పిలిచి, బాబు ఇక్కరా, నన్ను నువ్వు బాగా ప్రేమించేవాడివి, నా బోధలు బాగా వినేవాడివి, నాకు అన్ని పరిచర్యలు చేసేవాడివి, ఈ రోజు నుంచి ఇంకా నాకు అవసరం లేదు, నాకు ఇంకా తోడబుట్టిన వాళ్ళు ఉన్న వాళ్ళు సరిగా చూసుకోరు, మా అమ్మను మీ అమ్మ మాదిరిగా చూసుకో అని అనగానే ఓకే అని తనన్నాడు. అమ్మా నీ కొడుకు మాదిరి ఉంటాడంటే ఓకే అని తను అనింది. ఈరోజు ఎందుకండి వృద్ధాశ్రమాలు? వాళ్ళకి ఎవరికి పిల్లలు లేరా? అప్పుడప్పుడు కొంతమంది వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు గిన్నె పట్టుకొని టీ కోసమో అన్నం కోసమో కూర కోసమో ఇండ్లు తిరుగుతూ ఉన్నప్పుడు, ఒకప్పుడు మనలాంటి వయసు ఉన్నప్పుడు వాళ్ళు బాగా బతికిన వాళ్ళే కదండి. ఈరోజు పిల్లలు, కోడల్లో ఇంకొకరో వారిని పరామర్శించేవారు లేక ఎవరైనా ఒక గ్లాసు టీ పోస్తారా? ఎంత తింటారు? వృద్ధాప్యంలోకి వస్తే అంత తింటారు. అంత అన్నం పెడతారా అని ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ ఆ పిడికెడన్నం కోసం వాళ్ళ పంచాన వీళ్ళ పంచాన కొన్ని బాధలు సహిస్తూ ఉన్నారే. ఇన్ని నీ కుటుంబంలో జరుగుతుంటే ఎందుకురా నీకు కొత్త బట్టలు? ఎందుకమ్మా నీకు కొత్త సోకులు? ఆదరించుకోకుండా ఎందుకండి? ఎందుకు ఆదరించుకోకుండా? యేసు ప్రభుల వారు చివరి సమయంలో కూడా తన తల్లిని ఆదరణ కలిగిన మాటలు, నువ్వేం భయపడగాకమ్మా నేను లేనని. దేవునందు ప్రియమైన వాళ్ళారా, అదేంటి ఆయన మరణంలోని ఆశీర్వాదం, శిలువ మరణంలోని 3వ ఆశీర్వాదం. మనకు జన్మనిచ్చిన తల్లులున్నారు, తండ్రి ఉన్నారు. చూడండి, ఈ లోకములో మనము తీర్చుకోలేని రుణము ఏదైనా ఉంది అంటే అది కేవలం జన్మనిచ్చిన తల్లిదండ్రులదే. నాలాంటి సేవకులైనా లేదా నీకు తోడబుట్టిన వారైనా స్నేహితులైనా ఎవరి రుణమైనా అది లిమిట్, పరిమితి గలది. కానీ వారు మనకు చేసిన త్యాగం ఉంది చూడు, అది అన్లిమిటెడ్ అండి. అందుకే శిలువ మరణము ఆదరణ కలిగే వ్యక్తులుగా ఉండాలి మనం. పెళ్లిళ్ళు కాకముందు అందరూ ఏమంటారు, మా అమ్మను నేను పూలల్లో పెట్టి చూసుకుంటా నాకు ఉద్యోగం వచ్చినాక అని. పూలు పెట్టుకుంటే పెళ్ళాం వచ్చిన తర్వాత ఇంకా పూలలో పెట్టుకోవడమే ఉండదు. ఇంకా ఆమెకు పూలు పెట్టి ఈమెకు దండ ఇచ్చాడు పైన. ఏడా ఏమో నాకు తెలియదు, మీకు అన్ని తెలుసు. ఏమైంది? బైబిల్ గ్రంథంలో మోషే గారి అన్న అయినటువంటి అహరోను ఒక పోత విగ్రహం చేశాడు. చేసి ఇదేరా మీ దేవుడు అంటే కేకలేసి ఆరాధిస్తా ఉన్నారు అందరూ. మోషే చూడు పోలేందో తప్పు చేస్తున్నారంటే కిందికి వచ్చాడు. ఏమన్నా బుద్ధి ఉందా లేదా నీకు? రొంతైనా కొంచెం జ్ఞానం ఉందా లేదా? ఏంటి మనల్ని నడిపించిన దేవుడు అంటే చేస్తున్నది ఏంటి అని అంటే, ఏం చేయాలి, వాళ్ళు బంగారు ఇచ్చినారు, అదే దేవుడే, అదే ఉగ్రహం అయింది అంటాడు. బంగారు ఇస్తే అదే ఉగ్రహం అవుతుందా? కొంతమంది ఏమైందిరా బాబు కుటుంబం ఎందుకు ఇలాగ తయారైపోయిందంటే, నాకేం అమ్మకు చెప్పుకోలేక భార్యకు చెప్పుకోలేక ఏమో నాకు తెలియదు, వాళ్ళే టైప్ అయినారంటారు. వాళ్ళే టైప్ అయినారా? మరి నువ్వేం చేస్తున్నావు? ఆదరణ. అదండి సిలువలోని శ్రేష్టమైన కార్యం. 4వ విషయాన్ని చూద్దామా? అక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూద్దాం. 19:28 వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానను. చాలు. ప్రభునందు ప్రియులారా, 4వది, ఇక్కడున్న దేవుని బిడ్డలమైన మనందరికీ ఒక దప్పిక ఉండాలి, ఆత్మీయ దాహం. నేను చచ్చిపోయే లోపు ఒక్క ఆత్మనైనా రక్షించాలి. చెప్పండి, ఏముండాలమ్మా? ఒక్క ఆత్మనైనా. అది మీ అమ్మ కావచ్చు, మీ నాన్న కావచ్చు, అక్క, తమ్ముడు, చెల్లి, ఎవరైనా కావచ్చు. ఒక్కరినన్నా దేవుని దగ్గరికి నడిపించాలి.
కానీ ప్రస్తుత ట్రెండ్ ఏంటో చెప్పా, ఒక్కరినన్నా నా జీవితంలో మందిరాన్ని మాన్పియాలి నేను. ఒక్కరినన్నా ఒక టార్గెట్ పెట్టుకొని ఒక్కరినన్నా మాన్పియాలి. ఎందుకు? సేవకుడు గద్దిస్తున్నాడండి, కాబట్టి మందిరాన్ని మానిపించాలి. నా వలే 10 మంది కూడా పాడైపోవాలి. యేసు ప్రభుల వారు అక్కడ ఉన్నప్పుడు దాహం కొన్నది ఆయన భౌతికమైన దాహం కాదు. ఇంకా నేను బ్రతికుంటే ఇంకొన్ని ఆత్మలకు తండ్రిని గూర్చి ప్రకటించి వారిని తండ్రితో ఏకము చేస్తానన్న ఆత్మీయ దాహం ఉంది. ఈరోజు ఎంతకాలము నీవు నీ భార్య పిల్లలే తప్ప వీలైతే నువ్వు రావు, నీ పిల్లలు రా. నీవు నీ పిల్లలు ఎవరికి ఆరాధనలా, పైపెచ్చు నాశనానికి దారి వెతుక్కుంటూ ఉన్నారు. నువ్వు రక్షించేటప్పుడు మనం ఆత్మీయ దాహం ఎప్పుడు మనకు? దేవా నన్ను రక్షించుకున్నావు, నరక కూపము నుంచి నన్ను బయటకు తీసుకొచ్చావు, నా పిల్లలను నిత్యము ప్రార్థించి నాయనా రక్షణ చాలా విలువైందిరా. కనీసం బతికిన దినాల్లో మన పిల్లలు కూడా మనం రక్షించుకోలేకపోతే, మన కుటుంబాల్లో కూడా మనం రక్షించుకోలేకపోతే ఆత్మీయ దాహము కలిగిన వ్యక్తులము కాదు మనం. అందుకే మన జీవితాలలో క్షమాగుణం, నేడు అనబడే సమయం ఉండగానే రక్షణ, పెద్దలను ఆదరించాలి. 4వది ఏ దాహం? ఆత్మీయ దాహం. మా ఊర్లో కూడా ప్రార్థన ఉంటుందని పోయినా, ప్రార్థన ఉంటుందని పోయినా నీతో పాటు నీ మొగ్గు నీకు ఇచ్చుకుని పోతుంది. ఇద్దరు పోయి ప్రార్థన సమయం తక్కువ, హెచ్చరికలు తక్కువ, గద్దింపు తక్కువ, వాక్య అనుభవం కలిగిన సేవకుడు రాడా, కోసి పెట్టి చేసి పెట్టింది తిని రావడం తప్పితే ఏమీ లేదు బతుకులో. పోనీ నువ్వే పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి ఆ కోసి తెచ్చి పెట్టి వాళ్ళకు దేవుని వాక్యం చెప్పి రక్షణ అనుభవంలోనికి నడిపించు అంటే, అమ్మో మాకు ఖర్చు కాకూడదు, నీదొక పీసిని బతుకు. అమ్మ పెట్టబోదు, అడక్క తినివ్వదు. అలాంటి జీవితాలు. ఆత్మీయ దాహం దేవుని బిడ్డలు మనకు ఉండాలి. రా దేవుని మందిరానికి. నేను అంటాను, నువ్వు దేవుని నిజంగా తెలుసుకున్న వ్యక్తివి అయితే, నిన్ను అడ్డగించిన సందర్భాలు ఏవైనా ఉంటే, నువ్వు దేవుని మందిరానికి నడిపించగలిగిన ఆత్మలు 1-2 ఉండాలి. అది నీకు బాగా ఫేవర్గా ఉందనుకోండి, నువ్వేమంటావంటే, సేవకుడు అన్నాక గద్దించద్దక్క, అయ్యో అన్న మన కోసం కాదక్క చెప్పేది అని ఏలిట్ట పెట్టి అంటివి. ఎవరిని? పక్కన వాళ్ళని అన్నప్పుడు. నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం సేవకుడక్క అనవసరంగా తిడతా ఉంటాడు రోజు, మమ్మల్నే అన్నాడు. మరి మిమ్మల్ని అంటే బతుకు మార్చుకో, జీవితాంతం అట్లే ఉంటావా? మారం, మేమింతే. ఏమన్నంటే మేమింతే, మా బతుకింతే. అంతే ఉంటాయండి. కృతజ్ఞత లేని జీవితాలు అంతే ఉంటాయి. మీరు చూడండి. 5వ విషయానికి వద్దామా? నేను త్వరితంగా, అంటే ఇవన్నీ ఎందుకో ప్రభు చెప్పమన్నాడు ఈ సమయంలో చెబుతున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మత్తయి రాసిన సువార్త 27:46 వచనాన్ని ఇప్పుడైతేనే బాగా వింటారని చెప్తున్నాడు అనమాట. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. ఈ మాట అర్థం ఏంటంటే ప్రియులారా, 5వ ఆశీర్వాదం, దేవుని ప్రేమ లేకుండా భూమి మీద బతకలేం మనం. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ, లేదా తండ్రి ప్రేమ, పరమ తండ్రి ప్రేమ. మరణము చేరువవుతున్న తండ్రి ఎడబాటును తట్టుకోలేకపోయాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఎన్నోసార్లు మనం పాట పాడుతూ ఉంటాం, ఒక క్షణమైన నన్ను వీడిన నేనేమోదునో నాకు తెలియదయ్యా అని. మనము ఆయనను ఇడిచడం కాదు,
ఆయన మనలను విడిస్తే మన జీవితాలు అగమ్య గోచరమైపోతాయండి. మీకు వచ్చిన ఉదాహరణ చెప్పాను. ఒక తండ్రి పిల్లవాని చేయబట్టుకోరా అని ఏ సంతలోనో మార్కెట్లోనో తిరణాల్లోనో నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు బిడ్డలుగా మనం ఆయన చేయబట్టుకో ఉన్నాం, తండ్రి చేయబట్టుకో ఉన్నాం. ఆడ జెయింట్ వీళ్ళు, ఈడ రంగులు రాట్నం, ఆడ పెద్దది ఒకటి ఐస్ క్రీము, నోట్లోంచి పొగొచ్చేది, ఆడొచ్చేది ఈడొచ్చేది అన్ని చూసుకుంటా అండి చేయి మెల్లగా వదిలేసాం. వదిలేసిన తర్వాత ఆ తండ్రి కూడా సరళే వెనకబడుతూ నడుస్తున్నాళ్ళే అని వెళ్ళిపోయాడు. వీడు తప్పిపోయినోడు. ఇప్పుడైతే దేవుని మహాకృపను బట్టి ఎంత పెద్ద తిరణాల్లో తప్పిపోయినా తీసుకుపోయేసి ఆడ కూర్చోబెట్టేసి పోలీసులు మైకులో అనౌన్స్ చేస్తున్నారు, ఫలాని సుబ్బన్న కొడుకు ఎడున్నాడు రాండి ఆడున్నా అని పిలుస్తున్నారు. ఇప్పుడైతే మైకు ఉన్నాయి కాబట్టి. ఒకవేళ పెద్ద తిరణాలను మనం తప్పిపోతే ఏంటి పరిస్థితి? ఇంకా మీకు ఇంకో మాట చెప్తాను. దేవుడు లేకోకుండా జీవించే జీవితాలు బహుదారుణం. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో, బాంబే లాంటి మహానగరాల్లో ఆడపిల్లలు వింటున్నారా? ఎవరిని పడితే వారిని నమ్మి, ఎవరిని పడితే వాళ్ళు నమ్మి ఫోన్లో పరిచయాలని, లేడీసే, జెంట్స్ గురించి చెప్పట్లే నేను, అలాగే నమ్మేసి ఆంటీ మంచిది, నాకు అప్పుడు ఫోన్ పే వేసేది, ఎక్క మంచిది, అక్క మంచిది, అక్కడ ఇక్కడ నమ్మేసి మనం వెళ్ళిపోతే ఈ స్త్రీలను రెడ్ లైట్ ఏరియాలకు అమ్మేస్తే జీవితాంతం ఎన్ని మనం చూస్తున్నాం. కొన్ని వేల మంది ఆడబిడ్డలు ఎవరినో నమ్మి పలానా చోటు ఉన్నారా అంటే వెళ్ళి అక్కడ వారి కోరికలు తీర్చుకొని వారిని అర్ధాంతరంగా అమ్మేస్తే జీవితాంతం అమ్మా నాన్న లేకుండా, భర్త లేకోకుండా తమ శరీరాన్ని అమ్ముకుని ఒక కిరాయి వ్యక్తుల వలె బతుకుతున్న వాళ్ళు ఎంతమంది అండి సమాజంలో? ఎంతమంది సమాజంలో? నేను అడిగినాను, మీరు చూసారా? కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు పాస్ చేసింది. ఏంటా బిల్లు తెలుసా? పెళ్లి చేసుకోవాల్సిన అవసరంలా సహజీవనం చేస్తుంటే వానికి నచ్చి ఇన్నికి నచ్చి ఒక ఇంట్లో ఉండి వాళ్ళు ఏం పెళ్లి చేసుకోవాల్సిన పనిలే, వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు అని అంటే వారిని ఒక దంపతులుగా గుర్తించండి అని ఒక న్యాయస్థానం రిలీజ్ చేస్తుంది. ఏమి న్యాయం అండి ఇది? జన్మనిచ్చిన తల్లి ఏమైపోవాలి, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఏమైపోయాలి, వాళ్ళ కోరికలు ఏమైపోవాలి, వాళ్ళ జీవితాలు ఏమైపోయాలి, కొంతకాలం తర్వాత వాళ్ళు వదిలేస్తే వీళ్ళ బతుకులు ఏమైపోవాలి? అలాంటి న్యాయస్థానాలు ఉన్నాయి మన దేశాల్లో. అలాంటి తీర్పులు ఇస్తున్నారు మన పాలకులు. తల్లిదండ్రుల నీడ నుంచి ఆడబిడ్డలారా వేరయ్యారా, కుక్కలు చించిన విస్తరా. తల్లిదండ్రుల నుంచి ఎవరిని పడితే వాళ్ళను గద్దించారని, మందలించారని చాలా మంది ఆడపిల్లలు అంటారు. వాడిని ఏం తిట్టరమ్మా, ఎప్పుడు మమ్మల్ని తిడతారే? ఆడపిల్లనే అన్నని ఏం తిట్టరే, తమ్ముడిని ఏం తిట్టరే, ఎప్పుడు మమ్మల్ని తిట్టరే, మమ్మల్ని అంటారే. మీకు చెప్పమంటారా? ఎందుకు మిమ్మల్ని ప్రతిదానికి ఎక్కడున్నామా, ఏం చేస్తున్నారా, జాగ్రత్త అని ఎందుకు మిమ్మల్ని పదే పదే కేరింగ్ మాట్లాడుతున్నారంటే, మీరు ఒరిజినల్ బంగారమ్మా. స్నానం చేసేటప్పుడు ఇంకో టైంలోనో బంగారు తీస్తే భద్రంగా ఎత్తిపెట్టి తర్వాత స్నానానికి వెళ్తాం. లేదా మన ఇంట్లో ఇక్కడ పెట్టినా పర్లేదు అంటే జాగ్రత్తగా ఎక్కడ పెడతాం. బంగారును అవసరమైన సమయంలో వాడుకోవడానికి ఆభరణాలు చక్కగా బీరువాలో భద్రపరుస్తాం. ఆడపిల్లలు అనేది విలువైన ఆభరణాలు కాబట్టే మీకు జాగ్రత్తలు చెప్పేది. ఈ కాకి బంగారాలు ఎక్కడున్నా పర్లా, ఈ కాకి బంగారాలు ఎక్కడున్నా పర్లా, అలాగని ఫ్రీ ఇచ్చేశారు మాకు అనుకోమాకండి. విలువలు, తల్లిదండ్రుల విలువలు నిలబెట్టాల్సిన బాధ్యత. తండ్రి ప్రేమను, దేవుని ప్రేమను ఎప్పుడు కోల్పోకూడదండి మనం. అదే ఆ ఎడబాటుని ప్రభు భరించలేకపోయాడు. అందుకే నా దేవా నన్నెందుకు నీవు చేయి విడిచావు. అర్థమైన ఆడపిల్లలు, ఫోన్ చూడొద్దమ్మా, అది చేయొద్దమ్మా, అది చూడొద్దమ్మా, అది చెడ్డదమ్మా, ఇవన్నీ ఎందుకంటున్నారంటే ఏ చిన్న పొరపాటు జరిగినా
ఆడపిల్లల జీవితాల మీద పడ్డ మచ్చ మట్టిలో కలిసేంత వరకు పోదండి. ఏ స్థాయికైనా వెళ్ళండి, మీరు ఎంత స్థాయికైనా వెళ్ళండి, ఈ మచ్చ ఎప్పుడు ఉంటుంది. అందుకొరకే మీ తల్లిదండ్రుల తాపాత్రము దేవుని తాపాత్రము. ఆరో విషయాన్ని చూద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించు. ఎస్, దిస్ ఇస్ ద విక్టరీ. ప్రభు యొక్క విజయ కేకండి. ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు భూప్రపంచంలో నిర్గమాకాండములో ధర్మశాస్త్రం ఇవ్వబడితే ఆనాటి నుంచి వచ్చినటువంటి మోషే మొదలుకొని మలాకి వరకు ఏ ఒక్కరు ధర్మశాస్త్రాన్ని ప్రకటించారు, బోధించారు, చెప్పారు, ఎవరు నెరవేర్చల. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే ధర్మశాస్త్రమును ఏం చేశాడు? నెరవేర్చాడు. అందుకే విజయ కేక వేశాడు ఆయన, సమాప్తమైనదని. అది ఆశీర్వాదం. మనం కూడా బతికిన దినాల్లో చాలు ప్రభువా, ఈ జీవితంలో నేనంటూ నీ కొరకు ఈ కార్యం చేసే చాలు, నా జీవితంలో సక్సెస్ అని చెప్పాలి. నా జీవితం ధన్యకరమైందని చెప్పుకోవాలి. అదే ప్రభు కోరుకునేటటువంటిది. చివరికి ఒక్క మాట చదివి ముగిస్తున్న సమయం అయిపోయింది కాబట్టి క్లుప్తంగా అలాగే ముగించేసుకుంటూ వచ్చింది. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని ఒకసారి చూద్దామా. లూకాసు వార్త 23:46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను ఆయన ఈలాగు చెప్పి ఎక్కడికి? నిత్య మహిమలో చేర్చుకోమని తండ్రిని అడిగాడు. దేవుని ప్రియబిడ్డలారా, మన జీవితంలో క్షమాగుణం, రక్షణను పొంది మన ప్రియులైన వారిని ఆదరించి ఇతరుల రక్షణ కొరకు ఆత్మీయ దాహము కలిగి దేవుని ప్రేమను కోల్పోకోకుండా సాతానుపై విజయాన్ని పొంది నిత్య మహిమలో చేర్చబడతామన్న నిరీక్షణ కలిగి ఉంటే 7 మాటలు 7 మంది బట్టి కొట్టి చెప్పాల్సిన అవసరం ఏంలే. హ్యాపీగా ప్రభుతో యుగ యుగాలు ఉంటాం. ఇది కదా ప్రభు కోరుకునేది. ఇది కావాలి అంటే ప్రభు శిలువ మరణం పొందినంతగా నిన్ను నీవు ఏం చేయాలి? తగ్గించుకోవాలి. లేచి నిలబడదామా? తగ్గించుకోవాలి. తగ్గింపు ఉంటే నీలో లక్షణాలన్నీ కనిపిస్తాయి. తగ్గింపు లేకపోతే హెచ్చించబడతావు, గర్విస్తావు, అతిశయపడతావు, నాకేంటి అనుకుంటావు, పాడైపోతాం, పతనమైపోతాం. ఇవి వద్దు మనకు. తగ్గింపు కలిగి ఉన్నాం. ప్రభు మన తలను ఎత్తి నడిపించేవాడు. ప్రార్థన చేద్దాం. దేవా, ఈ మాటలు ఈ రోజు నాతో మాట్లాడుతున్నప్పుడు ఎన్నోసార్లు ఈ మాటలు విన్నాను. అయినా నీ మాటలు ఎప్పుడు కొత్తవే కదా నాన్న. నీ బిడ్డగా నేను ఎక్కడ దూరంగా ఉన్నానో నీ మాటల ద్వారా నన్ను చేర్చుకుని, నా పెద్దలను ప్రేమించలేక, వారి వృద్ధాప్యంలో ఆదరించలేక, ధనం మీద ఉన్న మక్కువ, ఎప్పుడో ఏదో అన్నారని ఎప్పుడు ద్వేషమే. ఇంకెప్పుడు మారుదాం మనం? ఎప్పుడు మట్టిలోకి వెళ్తామో తెలీదే. మార్పు చెందమా మనం? మార్పు చెందకపోతే విడవబడ్డ గుంపులో చాలా వేదన చెందాల్సి వస్తుంది. జాగ్రత్త పరచబడదాం ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన దేవా, మహాగణుడమైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు నాయనా. శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్న నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు పలికిన
సిలువలోని అమూల్యమైన ఆశీర్వాదకరమైన 7 మాటల మాధుర్యతను మేము ధ్యానం చేస్తున్నప్పుడు మేము ఎక్కడ వెనకబడి ఉన్నామో, మీ దారికి భిన్నంగా ఎక్కడున్నామో మాకు అర్థమైనప్పుడు సమర్థించుకోక, ఎంతసేపు ఎదుటి వ్యక్తి లోపాలనే చూసుకునక మమ్మల్ని మేము సరిచేసుకుని మీ స్వరూపంలోనికి మేము మార్చబడి మీ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. నాన్న, ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపొచ్చేసి పరివర్తన సమర్పణ కలిగిన నీ బిడ్డలుగా మా బ్రతుకు కొనసాగుటకు మీ ఆత్మ సహాయం ఇచ్చి మమ్మల్ని నడిపించుమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.